అన్న నమస్తే అన్న. నమస్తే బ్రదర్. అన్న ప్రస్తుతం నిన్న జగన్మోహన్ రెడ్డి గారు ఒక ప్రెస్ మీట్లో ఏమయ్యా చంద్రబాబు నాయుడు గారు ఉచిత బస్సు అని చెప్పావు, ఉచిత బస్సు క్యాన్సిల్ చేసావు, నువ్వు ఉచిత బస్సు కనుక ఏర్పాటు చేస్తే మా నాయకులందరూ కలిసి దాంట్లో ఫ్రీగా వెళ్ళి నువ్వు కట్టే అమరావతి రాజధాని చూసి ఆనందించి వస్తారు, ఎప్పుడు ఏర్పాటు చేస్తావయ్యా ఉచిత బస్సు అని చెప్పి హేళనగా మాట్లాడుతున్నాడు, కాస్త ఎటకరంగా మాట్లాడుతున్నాడు అన్న. ఏంటన్నా జగన్మోహన్ రెడ్డి మాటలు మీరేమంటారు? అవును, మరి వీళ్ళు కట్టిక పేదరికంలో ఉన్నారు కదా, కనీసం బస్సు ఛార్జీలకు కూడా డబ్బులు లేక ప్రభుత్వం ఉచిత బస్సు పెడితే ఆ బస్సులో వెళ్ళి అమరావతిని చూసి వస్తాడంట. అంటే వీళ్ళ పార్టీలో ఉన్న వాళ్ళందరూ ఆడవాళ్ళని ఒప్పుకున్నాడా జగన్మోహన్ రెడ్డి? మా పార్టీ నాయకులందరూ ఉచిత బస్సు పెడితే వెళ్దాం అనుకుంటున్నాడు అని అంటున్నాడు కదా. అంటే వాళ్ళందరూ ఆడవాళ్ళని ఒప్పుకున్నాడా జగన్మోహన్ రెడ్డి? చేతగాని వాళ్ళం మేము చేతగాని వాళ్ళం, మేము చేయలేకపోయాము, కనీసం నువ్వు చేస్తున్నావు కాబట్టి ఉచిత బస్సు పెడతానన్నావు కాబట్టి ఉచిత బస్సు పెడితే మేము అమరావతి వెళ్ళి అదే బస్సులో అమరావతి అభివృద్ధిని చూస్తాము అని చెప్పి జగన్మోహన్ రెడ్డి హేళన చేస్తూ ఉన్నాడు. అంటే సిగ్గు శరం ఏమన్నా ఉందా? నిజంగా మీకులాగా నేను మాట్లాడదలుచుకుంటే ఈరోజు తలకాయ ఎక్కడ పెట్టుకుంటావు జగన్మోహన్ రెడ్డి? కడుపుకి అన్నమే తింటున్నావా? ఆ రోజు శ్మశానం అన్నారు, ఎడారన్నారు, మునిగిపోతుంది అన్నారు, అసలు రాజధానికి పనికిరాదన్నారు అమరావతి ప్రాంతాన్ని. మరి ఈరోజు అమరావతి ప్రాంతం మీద ఎక్కడ లేని ప్రేమ ఎందుకు పుట్టుకొచ్చిందండి జగన్మోహన్ రెడ్డి గారికి? మొన్న చూస్తేనేమో బొత్స సత్యనారాయణ గారు మా స్టాండ్ అప్పుడు ఒకలాగా ఉంది, ఇప్పుడు మా స్టాండ్ వేరు మారిపోయింది, పార్టీ అంతా చర్చించుకుని ఇప్పుడు స్టాండ్ ఏంటనేది చెప్తామని చెప్తా ఉన్నాడు. సిగ్గుందా అసలు? అంటే అధికారంలో ఉంటే ఒకలాగా, లేకపోతే ఒకలాగా మనం భావిస్తే ప్రజలు అది చూసి మిమ్మల్ని నమ్మేస్తారనుకుంటా ఉన్నారా? ఉచిత బస్సు క్యాన్సిల్ చేస్తానని చెప్పి ఎందుకులే బూతులు వస్తున్నాయి. మీ మదర్ హస్బెండ్ ఏమైనా చెప్పాడా? ఏమయ్యా జగన్మోహన్ రెడ్డి, కూటమి ప్రభుత్వం ఉచిత బస్సు పథకాన్ని క్యాన్సిల్ చేసేస్తున్నామని చెప్పి మీ మదర్ హస్బెండ్ ఎవడన్నా చెప్పాడా వచ్చి? నిన్న మొన్న కదా సంధ్యారాణి గారు, మహిళా సంక్షేమ మంత్రి గారు చాలా క్లియర్ కట్గా చెప్పారు దాని గురించి. జిల్లాలో ఎక్కడి నుంచి ఎక్కడికైనా ఉచితమే, జిల్లాలు దాటితేనే ఛార్జ్ చేస్తారు అని చెప్పి చాలా క్లియర్గా చెప్పారు. ఇంకా మరి క్యాన్సిల్ చేశారని చెప్పి మీరు ఎట్లా ఊహించేసుకుంటున్నారు? అంటే ఏం లేదు, ఏదో విధంగా అబద్ధాన్ని వాళ్ళు ఒకటి చెప్తే దానికి 10 రెట్లు కల్పించి వీళ్ళు చెప్పేదే నిజం అని చెప్పి ప్రజల మీద రుద్దే ప్రయత్నం చేయాలనేది పదే పదే వీళ్ళు ప్రయత్నిస్తూ ఉన్నారు. గత 10 నెలలుగా వీళ్ళు చేస్తున్న ప్రతి పనికిమాలిన పని ప్రజలు చూస్తూ ఉన్నారు. ప్రజలు వీళ్ళు చేసే అబద్ధ ప్రచారాన్ని నమ్మట్లేదు. నమ్మాలి అంటే ఏదో ఒకటి చేయాలి కదా. ఈరోజు అమరావతి గురించి మాట్లాడుతూ ఉన్నాడే, 33,000 ఎకరాల కన్న బిడ్డల కన్నా ఎక్కువగా ప్రేమగా తరతరాల నుంచి కష్టపడి సంపాదించుకున్న భూముల్ని ఒక ప్రభుత్వాన్ని నమ్మి వాళ్ళ చేతిలో పెడితే, ప్రభుత్వం ఒక పార్టీ అధికారం కోల్పోయి మరొక పార్టీ అధికారంలోకి వచ్చినప్పుడు దాన్ని కొనసాగించి ఆ అభివృద్ధికి మరింత అభివృద్ధి చేసుకుంటే రాష్ట్రం అభివృద్ధి చెందుతుందన్న మినిమం జ్ఞానం కానీ లేదంటే మినిమం ఏమంటారు ఇది కూడా లేని నువ్వు అక్కడున్న ప్రాంతాన్ని నిజంగానే శ్మశానం చేసే విధంగా ప్రయత్నాలు చేసి మహిళలను కూడా చూడకుండా వాళ్ళ మీద ఎక్కడ పడితే అక్కడ నీ అనుచరులతో లేదంటే నీ మోచేతి నీళ్ళు తాగే పోలీసులతో ఎక్కడ పడితే అక్కడ చేతులేయించి మహిళల్ని ఎంత నీచాతి నీచంగా అవమానించావు జగన్మోహన్ రెడ్డి నువ్వు. ఈరోజు నువ్వు అమరావతిని చూస్తాకి వెళ్తానంటున్నావు, దేని గురించి వెళ్దాం అనుకుంటున్నావు? అవునులే, ఆ రోజు నువ్వు అమరావతి వెళ్తే నీ చుట్టూ పోలీసులు లేదంటే ఎంత ఎత్తు పరదాలు కట్టేసుకుని వెళ్తారు. సో మరి ఆ ప్రాంతంలో ఎక్కడ ఏ భూమి ఉందో నువ్వు చూడడానికి అవకాశం లేకుండా పోయింది. ఇప్పుడు ప్రతిపక్షంలో కూడా లేవు కదా, కేవలం ఒక ఎమ్మెల్యేవు కదా. ప్రభుత్వం ఉచిత బస్సు పెడితే నువ్వు కూడా ఒక మహిళవు కాబట్టి చేతుకు గాజులు వేసుకుని, ఓ చీర కట్టుకుని, నుదుటిని బొట్టు పెట్టుకుని, కాళ్ళకు పట్టీలు పెట్టుకుని చక్కగా బస్సు ఎక్కి అమరావతి ప్రాంతం వెళ్ళి కూటమి ప్రభుత్వం అమరావతిని ఎంత అద్భుతంగా అభివృద్ధి చేస్తుందో చూద్దామన్న ఒక ఆలోచన నీలో కలగడం అనేది నిజంగా హర్షణీయం అని చెప్పుకోవాలి. ఎందుకంటే ఆల్రెడీ గతంలోనే చెప్పారు మన ముఖ్యమంత్రి గారు మహిళ అని చెప్పి వాళ్ళ పార్టీ నాయకులే చెప్పిన దానికి ఈరోజు ఈయన ఊతం ఇస్తూ ఉన్నారు. ఉచిత బస్సు అనేది మహిళలకని చెప్పుకోవడం ప్రభుత్వం చెప్పింది కదా. సో మరి మీరు ఉచిత బస్సు పెడితే మేము అందరం వెళ్ళి చూస్తామని చెప్పి ఎవరైతే చెప్తా ఉన్నారో వెళ్ళండి, అందరూ తప్పే ఉంది. ఎందుకంటే గత ముఖ్యమంత్రి మహిళ, కానీ ఇప్పుడున్న ముఖ్యమంత్రి మగాడు. రాష్ట్రాన్ని ఎలా అభివృద్ధి చేసుకోవాలో ఈయనకి తెలుసు, చేస్తున్నాడు. వచ్చే 3 ఏళ్లలో రాజధాని రూపురేఖలు ఎలా ఉండబోతున్నాయో మీరు చూడబోతా ఉన్నారు. ఒకవేళ దీన్ని ఏమన్నా అడ్డుకునే ప్రయత్నం చేయొచ్చేమో అన్న ఆశ వీళ్ళలో కలిగి ఇప్పుడు మాకు ఉచిత బస్సు పెట్టడం మేము వెళ్తున్నామని అనుకుంటున్నారేమో, లేదా అలా ఆ విధమైన ఆలోచనతో వాళ్ళు ఉన్నారేమో నాకైతే తెలీదు. బట్ ఏదేమైనప్పటికీ కూడా
రాష్ట్రానికి రాజధాని లేకుండా చేసిన మచ్చ మాత్రం జగన్మోహన్ రెడ్డి మీద అతను బతికున్నంత కాలం కాదు, చరిత్రలో అతని పేరు వినపడినంత కాలం కూడా అదే మచ్చ అతని మీద ఉంటుందండి. ఆంధ్ర రాష్ట్రాన్ని అభివృద్ధి చేసుకోవాల్సిన ఒక యువ ముఖ్యమంత్రిగా అవకాశం ఇస్తే రాజధాని లేకుండా రాష్ట్రాన్ని అనాథ చేసిన గొప్ప మనస్తత్వం కలిగిన వ్యక్తి అంటూ కూడా నీకు ఒక అద్భుతమైన కీర్తి అనేది చరిత్రలో నిలిచిపోతుంది జగన్మోహన్ రెడ్డి. అదేవిధంగా తల్లి లేని రాష్ట్రాన్నో లేదంటే తండ్రి లేని రాష్ట్రాన్ని హక్కును చేర్చుకుని తల్లి తండ్రి తానై రాజధాని అనేది రూపకల్పన చేసి ఒక అద్భుతమైన రాజధానిని కట్టి ప్రపంచ నగరాల్లోనే అమరావతి అనే పేరుని చిరస్థాయిగా నిలిచిపోయే విధంగా తీర్చిదిద్దే ప్రయత్నాలు అన్నీ కూడా చంద్రబాబు నాయుడు గారి చేతుల మీద జరిగాయి. కాబట్టి చరిత్రలో ఆయన ఒక అద్భుతమైన నాయకుడిగానో లేదంటే ఆంధ్రప్రదేశ్ పితామహుడిగా ఆయన్ని అభివర్ణించిన తప్పులేదు. చరిత్రలో ఆ విధంగానే ఆయన పేర్లు వినపడతాయి. కాబట్టే జగన్మోహన్ రెడ్డికి అక్కసు. ఏదో విధంగా చంద్రబాబు నాయుడిని చెరిచేయాలి. అలా చర్చేయాలి అంటే అక్కడ రాజధాని ఉండకూడదని ప్రయత్నం చేశాడు. ఇప్పుడు మళ్ళీ కొత్తగా సవితి పేరామ వచ్చినట్టు నేను వెళ్తాను చూస్తాను, ఎల్లవయ్యా ఎవడ చూడొద్దన్నాడు. నువ్వు గతంలో ముఖ్యమంత్రిగా అధికారాన్ని అడ్డం పెట్టుకుని పోలీసుల్ని పరదాలను పెట్టుకుని ప్రజల్లోకి వెళ్ళడం వల్ల ప్రజలు నిన్ను కలిసే అవకాశం లేదు, లేదా నీ మీద నిరసన తెలిపే అవకాశం వాళ్ళకి కలగలేదు. ఇప్పుడు వెళ్ళు, నువ్వు కనీసం ఒక ప్రతిపక్ష నాయకుడు కూడా కాదు కాబట్టి 175 మంది ఎమ్మెల్యేల్లో లేదా టాప్కి మొత్తం మంత్రులు ఎన్ని కలుపుకుని ఒక 25-30 మందిని పక్కన పడేసిన 140 మంది ఎమ్మెల్యేలో బోడి ఎమ్మెల్యేవు నువ్వు. నిన్ను ఎవడో అక్కడ పట్టించుకొని కూడా పట్టించుకోడు. సో నువ్వు వెళ్ళి చూడాలనుకుంటే చూడు. నువ్వు రాజధాని మీద అక్కసుతో 50,000 ఇళ్ల స్థలాలని సెంటు రూపంలో అక్కడ ప్రజలకు సంబంధం లేకపోయినా అక్కడ భూములు ఇచ్చి వాళ్ళ జీవితాలు నాశనం చేసావే. మరి అక్కడ 50,000 ఇంటి స్థలాలకి పరిస్థితి ఈరోజు ఏంటో చూసావా నువ్వు ఇచ్చిన తర్వాత ఒక్కసారైనా? ఈరోజు ప్రభుత్వం వాళ్ళ ఇళ్ల స్థలాలు వేరే చోట కేటాయించాల్సిన పరిస్థితిని కల్పించావు. ఇన్ని తప్పులు నువ్వు చేసి గత 5 ఏళ్ళు అభివృద్ధి జరుగుంటేనండి అమరావతిలో ఈరోజు ఆర్థిక భారం అనేది తగ్గేదండి ఈ ప్రభుత్వానికి. ఏ అంశంలో అయినా సరే, పథకాల అంశంలో కావచ్చు లేదా వేరే అభివృద్ధి పనుల్లో అయినా ఆర్థిక భారం అనేది తగ్గుండేది. కానీ ఆర్థిక భారాన్ని 10 రెట్లు పెంచేసిన నువ్వు ఈరోజు సవితి ప్రేమ అమరావతి మీద చూపించినంత మాత్రాన రాష్ట్ర ప్రజల సంగతి పక్కన పెడితే కనీసం అమరావతి ప్రాంతంలో ఉన్న నీ వల్ల మోసగింపబడిన ప్రజలు కానీ రైతులు కానీ ఎవ్వరూ కూడా నీ మాటలు నమ్మే పరిస్థితి లేదు. ఒకవేళ ఉందని నువ్వు భావిస్తే కనుక నీ అంత అమాయకుడు ఇంకెవడో లేడు అని అనుకోవడానికి కూడా లేదు. ఈడు అమాయకుడు కాదు కదా, దుర్మార్గుడు. సో నీ దుర్మార్గాన్ని నీ ఏమంటారు నీ 420 ఆలోచనల్ని ప్రజలు ఎప్పుడూ బొందబెట్టారు. నువ్వు కనపడితే నిన్ను కూడా బొందబెట్టే అవకాశం ఉంది. కాబట్టి దయచేసి నువ్వు కోరుకున్న విధంగానే అతి త్వరలోని ఉచిత బస్సు అనేది ప్రవేశపెట్టగానే మంగళగిరిలో దగ్గరుండి నారా లోకేష్ గారు కానీ చంద్రబాబు నాయుడు గారు ఎలాగో రారు కాబట్టి నారా లోకేష్ గారు కానీ పవన్ కళ్యాణ్ గారు కానీ ఇద్దరు దగ్గరుండి నిన్ను చీర జాకెట్టు నీకు పెట్టి నుదుటిని బొట్టు పెట్టి అంటే ఒక ఆడపడిచిని ఏ విధంగా అయితే ట్రీట్ చేస్తామో ఆ విధంగా నీకు సకల మర్యాదలు చేసి మంగళగిరిలో బస్సు ఎక్కించి అమరావతి ఆ గుంటూరు జిల్లాలో రాజధాని ప్రాంతం ఎక్కడి వరకు అయితే ఉందో అక్కడి వరకు తిప్పే ప్రయత్నం ఖచ్చితంగా వచ్చే రోజుల్లో జరుగుతుంది. దానికి నువ్వు సిద్ధంగా ఉండమని అయితే జగన్మోహన్ రెడ్డికి నేను ఘంటాపదంగా చెప్తా ఉన్నా.